ఈరోజు దర్శిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన సన్నాహ సభలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గోరింట్ల రవికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 17వ తారీఖున చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పూడి గ్రామం వద్ద జరుగుతున్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి బహిరంగ సభకు దర్శి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 175 స్థానాలకు గాను 160 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారి యువగళంలో కానీ, కనిగిరి సభకు కానీ, రాకదలరా సభకు కానీ, భువనమ్మ గారి పర్యటనలో కానీ మిత్రుడు మన బ్రహ్మం చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలను పూర్తి చేశాం. ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175లో 160 సీట్లు సాధించబోతూ ఉంది. అందులో దర్శి నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతూ ఉన్నారు. ప్రజల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన, రాక్షస ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాలకి దుర్మార్గం వివరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కలుపుకొని ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతుంది. ఆ క్రమంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అందులో బీజేపీ అధ్యక్షులు కానీ, బీజేపీ పార్టీ లేదా ప్రధానమంత్రి గారు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శక్తులన్నీ కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే క్రమంలో చిలకలూరుపేటలో 17వ తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది.